ఎల్లుండ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. రేపటి నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షను పాటించనున్నారు. వారాహి మాత దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకోనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023 జూన్లో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ యాత్రల కోసం ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్న పవన్ కళ్యాణ్ దానికి వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. నాడు యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లుండి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. రేపటి నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షను పాటించనున్నారు. వారాహి మాత దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకోనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, పవన్ కళ్యాణ్ వారాహి మాత దీక్షను ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపటి నుంచి వారాహి దీక్ష చేయనున్నారు. ఈ దీక్ష 11 రోజుల పాటు చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గత ఏడాది కూడా ఏదైతే వారాహి యాత్ర చేపట్టిన సందర్భంలో కూడా ఈ దీక్ష కూడా చేపట్టారు. ఈ దీక్షలో తాను పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సంబంధించి పార్టీ ఆఫీస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలకు అయితేనేమి నాయకులు కూడా అందుబాటులో ఉన్నారు. నిన్న ఏదైతే ఒక పక్కన మంత్రిమండలి సమావేశానికి కూడా హాజరయ్యారో అదే విధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి కొత్తగా కూడా ఏదైతే ప్రభుత్వం కొలువు తీరిందో దీనికి సంబంధించి ఇప్పుడే తన శాఖకు సంబంధించిన అధికారులు అయితేనేమో అదే ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా పలు అంటే ఐఏఎస్లు అయితేనేమి ఐపీఎస్ కి సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులకు సంబంధించి అధికారులతో కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే జనసేనకు సంబంధించి 21 సీట్లలో 21 సీట్లకు 21 సీట్లు గెలుపొందిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఈ దీక్ష చేయడానికి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ దీక్ష ఒక పక్కన వారాహి యాత్రతో పాటు ఈ దీక్ష చేపట్టి పూర్తి స్థాయిలో వారాహి అమ్మవారికి కూడా దీక్షలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా దీక్ష చేస్తారనేసి ఒక పక్కన జనసేనకు సంబంధించిన పార్టీ వర్గాలు అయితే చెప్పడం జరుగుతామని చెప్పి. అయితే రాఘవేంద్ర, ఈ 11 రోజుల పాటు కూడా ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, లేకపోతే యథాతథంగానే అలాగే కొనసాగిస్తారా? అంటే ఈ యాత్ర అంటే గతంలో కూడా చూసుకుంటా ఉంటే ఈ వారాహి దీక్ష చేపట్టిన తర్వాతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కూడా చేపట్టారు. అంటే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేకుండా కూడా ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో అయితేనేమో పాల్గొనే అవకాశం ఉంది. అదే విధంగా కూడా పార్టీకి సంబంధించి కూడా ఎటువంటి అంటే పార్టీ కార్యకర్తలు అయితేనేమో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతము మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు. అదే విధంగా విజయవాడ నగరంలో కూడా తనకున్న క్యాంప్ కార్యాలయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు అధికారులతో అయితే కూడా ఒక పక్కన రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే దీక్ష తీసుకున్న సమయంలో కూడా ఒక పక్కన ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారనేసి జనసేన వర్గాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం